చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. వినట్టు కొరకు సిద్ధపడదాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి, శ్రద్ధ కలిగి వినండి, జాగ్రత్తగా వినట్టు కొరకు మనం సిద్ధం చేసుకుందాం. సమయంలో దేవుని సన్నిధిలో మనము వింటున్నప్పుడు మన యొక్క మనస్సులను మనము దేవుడి మీద ఉంచి మన బ్రతుకులను మార్చుకునేలాగున జాగ్రత్తగా విందాం. అందరం కూడా ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటను వినుచున్నప్పుడు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వినుట కొరకు మీరందరూ ప్రయాసపడండి. ఇక్కడ చెబుతున్నటువంటి మాట మన జీవితాలను వెలిగించేటువంటి మాట. ఇక్కడ ఆశాపు కీర్తన అనేటువంటి యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడ రాస్తున్నటువంటి మాటను మనం శ్రద్ధగా ఆలకించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని మాటను వినుచున్నప్పుడు ఈ మాట మన బ్రతుకులను మార్చాలి. దేన్ని మార్చాలమ్మా? బ్రతుకును మార్చాలి. మనిషి వేరే దారిలో వెళ్ళేవాడు ఈ పక్కకు రావటం అనేది నిజమైన మార్పు కాదు. మనస్సు మారాలి, జీవితం మారాలి, వాని ఆలోచన మారాలి, వాని ఉద్దేశములు మారాలి. దేవుడు వారి జీవితంలో జరిగించిన కార్యములను బట్టి అనేకులు దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా వాడు మారాలి. అది గొప్ప కార్యం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి పరమార్థమును మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతలు? ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతలు? ఈ దినమంది కుటుంబస్తులు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, మనం కూడా ఈ ప్రదేశంలో ప్రతి చోట కూడా ప్రతి బుధవారం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది వాళ్ళు నిర్ణయిస్తే కుటుంబం దగ్గర, లేకపోతే ఏదో ఒక ప్రదేశంలో పెట్టి సువార్త మన ప్రదేశంలో మనం అందించాలి. ఇక్కడ మనం మారినందుకు గాను కనీసం కొంతమందికైనా సువార్త అందించాలి. మనం బతికినంత కాలం సువార్త అందించకుండా మన బతుకు మనం చూసుకుంటూ పోయేది కాదు. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా ఏం చెప్పాడంటే, ఇదిగో నిజమైన వెలుగు ఉండెను, అది వెలుగుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఈరోజు నువ్వు వెలిగావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వెలిగించాలి. అది క్రైస్తవుని యొక్క ఉద్దేశం. క్రైస్తవుడు అనగానే ఏదో మతం పుచ్చుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇది మతము కాదు, మార్గం అని నేను ప్రతి ప్రదేశంలో చెప్తుంటాను. ఎందుకంటే ఇది మనం ఎక్కడికి సువార్తకి వెళ్ళినప్పుడు మీకు చెప్తుంటాను, మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అసలు ఇబ్బంది పెట్టాం. వాళ్ళ పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి. తెలియని వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. ఆకలైన వాడికి అన్నం పెడితే తెలివి ఉంటది, కానీ కడుపు లేని వాడికి అన్నం పెడితే ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? కాలితో దొక్కేస్తాడు. ఆకలైన వాడికి పెట్టాలి. అందుకే మనం ఎప్పటికి వెళ్ళినా కూడా చాలా చోట్ల అంటారు, అయ్యా మీ ప్రాంతాల్లో పెట్టుకోవచ్చుగా, మాకెందుకు ప్రార్థన వాళ్ళు పెడతారు, ఊరు వచ్చేవాళ్ళు అన్నారు. నేను ఒకటే చెప్తాను, అక్కడ కాదు ఇక్కడే చెప్పాలి. ఎందుకు చెప్పాలని మీకు చెప్పాను కదా, మీరు బాగుపడాలి. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం, శరీరకంగా బాగున్నారు, ఆధ్యాత్మికంగా మీరు పాడైపోయినారు. మీరు జీవితంలో
రాత్రి కాలంలో మీకు చెప్పాను, జీవితంలో ఏమీ లేదంటే వాళ్ళకు ప్రశాంతత లేని బ్రతుకులు బతుకుతున్నాడు. ఆస్తి సంపాదించుకున్నాడు, ఐశ్వర్యం సంపాదించుకున్నాడు, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉంది, భర్తలు ఉన్నారు, అనేక మంది జీవితాలు బాగున్నాయి, కానీ ప్రశాంతత లేక ఎంతో మంది ఏడుస్తున్నారు. ఆ ప్రశాంతత ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు. దేవుని దగ్గరకు వస్తేనే దొరుకుతుంది. ఆ దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మనకున్నదంతా ఖర్చు పెట్టైనా ఆ దేవుణ్ణి ఒకళ్ళకు పరిచయం చేయాలి. అది దేవుని ఉద్దేశం. ఇక్కడ అదే మాట అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. సమీపం అంటే ఎవరు దగ్గరగా ఉన్నారు? నీవు సమీపముగా ఉన్నావని అన్నాడు. ఎవరు నీవంటే? నీవు అంటే ఎవరు? దేవుడు. ఆమేన్. అంతేనా? మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మరలా చదవండి. మీరు మరలా బైబిల్ చదవండి, బాగా చదవండి బైబిల్. అందుకే నేను చెప్పాను, ఎన్నిసార్లు చదివినా కూడా బైబిల్లో అర్థం తెలిసేదాకా చదవాలి. చదవకపోతే మనకు అర్థం కాదు. మరలా చదవండి మా మాట. దేవా నీవు సమీపముగా. నీవు అంటే ఇక్కడ నీవు అనే మాట దగ్గర ఎవరు? నామము. ఆమేన్. పైన ఏం వేసాడమ్మా? ఒకటి. దాని కింద దాని యొక్క ఫుట్పాత్లు ఏం రాయబడింది? నామము. ఆ నామం ఎవరు? ఆమేన్. ఆ నామమే యేసు ప్రభువారు. ఆయన మనందరికీ సమీపముగా ఉన్నవాడు. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, దేవుడిని నమ్ముకున్నాము కదా, ఎవరైనా దేవుడే కదా, ఇబ్బంది ఏమి లేదు కదా, మీరు దేవుడు అంటున్నారు, మేము దేవుడు అంటున్నామంటే, కానీ ఇక్కడ ప్రత్యేకంగా నీవు అనే దాని పైన ఒకటనేసి కింద ఫుట్పాత్లు ఏం రాయబడింది? నామము. ఆ నామమే మనందరి కొరకు, సర్వలోకములున్న సర్వ మానవాళి కొరకు పరలోకము నుంచి భూలోకమునకు దిగివచ్చి తను ఎన్నిక లేని వాడిగా చేయబడి మనందరి కొరకు ఆ కలవరి శిలువలో 3 మేకుల మధ్య మనందరి కొరకు చివరి రక్త బొట్టుకు కార్చినటువంటి ఆ నామమే యేసు ప్రభువారి నామం. ఆ నామం మనకు సమీపముగా ఉన్నావు. నీవు మాకు సమీపముగా ఉన్నావు. నీ ఆశ్చర్య కార్యములు నరులు వివరించాలి. మనం ఏం వివరించాలంట? ఆయన ఆశ్చర్య కార్యములు. దేవుని ఆశ్చర్య కార్యములు ఏంటివి? ఏంటి అమ్మ దేవుని ఆశ్చర్య కార్యములు? ఆయన చేసిన ప్రతిదీ ఆశ్చర్యం. ఏంటిది ఆయన చేసిన ప్రతిదీ ఆశ్చర్యము? అందరు ప్రతిదీ చేసేది ఆశ్చర్యం అంటారు. ఏంటి ఆశ్చర్యము? ఆశ్చర్యం అంటే ఏంది? అవునా అంటే ఆశ్చర్యార్థం. అంటే ఎవరు చెయ్యండి అని చేయాలి, అది ఆశ్చర్యం అంటే. అర్థమవుతుందా? ఎవరు చెయ్యండి ఏం చేయాలి, అదే ఆశ్చర్యము. నాకు జ్వరం వచ్చింది, నేను ఇక్కడికి వచ్చే పోయినానంటే జ్వరమే అడిగి కూడా పోద్ది, టాబ్లెట్ వేసుకున్నా పోద్ది. బాగా అర్థం చేసుకోండి, జ్వరము టాబ్లెట్ వేసుకున్నా పోద్ది, జ్వరము నువ్వు పక్కా పోయి ఏదో ఒకటి అనుకున్నా పోద్ది. కానీ దేవుడు చేసేది ఎవరు చెయ్యండి చేయాలి, అది దేవుడు అంటే. ఎవరు చేయకూడదు. ఇంకొకళ్ళు చేసారు అనుకో, దీనికి ప్రత్యేకత ఏముంటది, దీంట్లో వాల్యూ ఏముంది? నీ ఆశ్చర్యకార్యములు ఏమిటి? ఆయన ఆశ్చర్యకార్యములు అసలు ఎప్పుడైనా ఆలోచించారు? ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు ఏంటో ఆలోచించారు మీరు ఎప్పుడైనా? ఏంటంటారు చెప్పండి, మీకు ఊరికైనా తెలుస్తా ఆయన ఆశ్చర్యకార్యములు? ఆయన మన పాపములను తీసివేయడం మన కోసం వచ్చింది ఆశ్చర్యకార్యం. ఇంకా ఎవరైనా ఆలోచించారా? ఎవరికైనా అర్థం చేసుకోవాలి. దేవునిని యేసు ప్రభు దగ్గరికి నమ్మిన తర్వాత లోకంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేటప్పుడు ఎవరికి తలంచేటట్టు సమాధానం ఇవ్వకూడదు. చాలా మంది ఏమంటారు తెలుసా, మేము యేసు ప్రభు దగ్గర పోయిన తర్వాత మాకు పంటలు పండుతున్నాయి అంటే నీకంటే ఎక్కువ నాకు పండుతున్నాయి అంటున్నాడు. మరి ఏం చేస్తా? నీ ఒక్కడికే పండుతున్నాయా? భూమి మీద మీ ఒక్కడికే పడుతున్నాయి, వాళ్ళు కూడా పడుతున్నాయి కదా. లేకపోతే నీ ఒక్కడి పంటకే తెగులు రాలేదు, వాళ్ళకు కూడా రావట్లేదు కదా. కానీ ప్రత్యేకమైన ఒక ఆశ్చర్యం ఉన్నది. ఇవన్నీ నేను కాదంట, ప్రత్యేకమైన ఒక ఆశ్చర్యం ఉంది. ఏమిటి ఆశ్చర్య కార్యం? ఎవరన్నా చెప్పాలి, ఏమిటి ఆశ్చర్య కార్యం? కీర్తనల గ్రంథము 139 అధ్యాయం తీయండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఎంత గొప్పవో ఈ రోజు ఏ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి అర్థం కానిటువంటి ఆశ్చర్య కార్యం గురించి ఆయన మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 39
14 నుంచి 13 నుంచి జాగ్రత్తగా చదవండి. 13 నుంచి జాగ్రత్తగా చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. ఎవరు చేయలే దీన్ని? భూమి మీద పైన ఆకాశం ఎందు గాని, కింద భూమి ఎందు గాని, భూమి కింద నీటి ఎందు గాని ఏ ఒక్కరు చేయల ఈ ఆశ్చర్యకార్యం. అందుకే ఈయన ఆశ్చర్యకార్యములు ఈ రోజు వివరించడం చేత కావటంలా. ఈ ఆశ్చర్యకార్యములు వివరించే వాళ్ళు కరువైపోయారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చాలా గొప్పవి. వాటిని వివరించడం ఎవరి వల్ల పడదు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించదురు అని రాయబడింది. ఇక్కడ చాలా బాగా గమనించాలి. ఏమంటున్నారు చూడండి. నా అంతరేంద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఎక్కడ కలుగు చేసిందంట? తల్లి గర్భములో. ఎలా కలుగు చేశాడంట? తల్లి గర్భంలో కలుగు చేస్తున్నాడంట. ఈ రోజులలో భూమి మీద నువ్వు ఒక బొమ్మను తయారు చేస్తే మళ్ళా యాసిటీస్ అలాంటి బొమ్మను తయారు చేస్తావు, కానీ దానికి దీనికి సమానంగా అన్ని ఉంటాయి. కానీ భూమి మీద ఇంచుమించు 850 కోట్ల కంటే ఎక్కువ జనాలుంటే ఒకళ్ళకున్నటువంటి వేలి మీద ఉన్న ముద్ర ఇంకొకళ్ళకి లేదు. ఒకళ్ళకున్న రూపం ఇంకొకళ్ళకు రాలా, ఒకళ్ళకున్న కళ్ళు ఇంకొకళ్ళకు ఉండవు, ఒకళ్ళకున్నటువంటిది ఇంకొకళ్ళకు లేదు. ఏమిటంటే ఎంతమందిని తయారు చేసినా ఒకళ్ళది ఇంకొకళ్ళకి జరగకుండా తయారు చేసారండి. ఇది ఆశ్చర్యమా కాదా? నేను ఎప్పుడు కూడా ఎక్కడ స్వార్థకి వెళ్ళినా కూడా నేనేం చెప్తుంటానంటే సింపుల్ చెప్పండి. మీ కడుపు నొప్పులు కాళ్ళు నొప్పులు పోతాయని చెప్పను. ఏం తెలుసా? అందరు తెలుసు కదా, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే 10 కాళ్ళ నొప్పి. కానీ ఈ కార్యము జీవశాస్త్రానికి కూడా అర్థం కాదు. జీవశాస్త్రం చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. జీవశాస్త్రం కూడా ఏదేదో ఊగిస్తుంది, లోపల ఉందని చెప్తుంది. కానీ నేను పిండమునై ఉండగా ఏమై ఉన్నాను? నేను పిండముని. ఎక్కడున్నాను నేను? పిండముగా కడుపులో, తల్లి గర్భములో. ఎంత బాగా చూడండి. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యము పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్క దినమైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నియమింపబడిన దినములలో ఇంకా తల్లి యొక్క అండాశయములోకి తండ్రి యొక్క శుక్రకణం పోయి రెండూ కలిసి పిండముగా కాకముందే నువ్వు నా దినాలు మొత్తం రాసి పెట్టావయ్యా. వీళ్ళకేం తెలుసు? వీళ్ళకేం తెలుసు? నేను పుట్టిన తర్వాత నా జాతకం చెప్తానంటాడు. నేను పుట్టిన తర్వాత చేతిలో ఉన్న గీతలను చూసి పట్టు ఇటు మనం ముడుచుకున్న తర్వాత కావటానికి ఆ గీతలు పెడితే ఈ గీతలు బట్టి మన జాతకాలు చెప్తారంటారు. కానీ నేను పుట్టక ముందే, తల్లి గర్భంలో నిర్మాణం కాకముందే, నాకు అవయవ నిర్మాణాలు జరగకముందే నా చరిత్ర మొత్తం నీ దగ్గర ఉందయ్యా. ఇప్పుడు ఇంక ఆశ్చర్యం కాదా? ఎవరైనా చేయగలరా దీని గురించి? ఎవరైనా ఎంత గొప్పగా సాటిగా చేయగలరా? చాలా చోట్ల నేను పోయినప్పుడు చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత చిన్నవి చెప్తుంటారు. ఈ చిల్లి. ఎందుకంటే ఈ మోసే కర్ర ఇసిరాడమ్మా, ఏమైంది? పామైంది. మంత్రజ్ఞులు కూడా ఏం చేశారు మరి? ఏమైంది? ఇప్పుడు ఫరో నవ్వాడా లేకపోతే ఓ మోసే నువ్వు గొప్పడు అన్నాడా? ఎందుకు నవ్వాడు? నువ్వు చేసేదేంటి మామూలు కూడా చేశారు. కానీ కర్రన పాము మోసే చేశాడు, కర్రన పాము మంత్రజ్ఞుడు చేశాడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు నిన్ను, నీ అవయవాలను, నీ లోపల ఉన్న నిర్మాణమును, నీకు ఎన్ని ఎముకలు ఉండవో, ఏ ఎముక ఎలా పెరగాలో, నీ తల వెంట్రుకలలో ఎప్పుడు ఏది ఎలా మొలవాలో ప్రతిదీ నేను చూస్తూ తయారు చేస్తూ ఉన్నాను. అంతే.
ఇది నాకు తప్ప ఎవరికీ తెలియదు. అందుకని దావీదు మహారాజు మాట్లాడుతూ, ఆయన కీర్తనలో మాట్లాడుతూ, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా, నువ్వు నన్ను ఎలా కలుగ చేసావంటే యోబు గారు మాట్లాడాడు, ఎలా కలుగ చేశాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం. యోబు గ్రంథము 10వ అధ్యాయం చూద్దాం. 8 నుంచి జాగ్రత్తగా చూద్దాం. 8 నుంచి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను ముంగి ఉన్నావు. జిగట మన్నుగా నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయదు. ఓకే, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. ఎంత బాగా మాట్లాడుతున్నాడమ్మా. ఒకడు పాలు పోసిన తర్వాత, ఆ పాలను కాగబెట్టిన తర్వాత దాంట్లో సేవిరెత్తి ఏమైందంటమ్మా? జున్నులాగా అయిపోయిందంట, ఒక పెరుగులాగా అయిపోయింది. అంటే చూడండి, తల్లి యొక్క అండాశయములోనికి తండ్రి యొక్క శుక్రకణాన్ని పంపిస్తే అది పెండపు ముద్దయింది. అది మొత్తైంది. అది మనకు కూడా తెలియదు, తల్లికి కూడా తెలియదు. ఎప్పుడు నేను గర్భం దాల్చిన తల్లికి తెలుసా, నేను తండ్రికి తెలుసా, కానీ ఎవరికి తెలుసు అంట? దేవుడికి తెలుసు. ఆ రూపాన్ని ఏర్పరిచే ప్రారంభ దినమే దేవుడికి తెలుసు. అసలు ఎంత ఉందో, ఎలా ఉందో, ఎప్పుడు ఏ టైం అయిపోయిందో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. తల్లికి ఎప్పుడంటే ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు, స్త్రీలకు జరుగుతున్నటువంటి ఆ యొక్క ఋతుస్రావం అనేది ఆగిపోగానే ఇప్పుడు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకొని పోతారు. అక్కడికి పోయిన తర్వాత ఆమె రక్తపరచ చేసిన తర్వాత కన్ఫామ్ అంటే ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుంటారు. ఆ లెక్క ఎలా కూడా ఏం తెలుసు పాప, ఎవరికైనా తెలుసా? అందుకని ఏమంటున్నాడు, నీవు నన్ను కలుగ చేసావు. ఎలా కలుగ చేసావంటే, ఒకడు ఏమంటాడు చూడ, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, ఒకడు జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. ఎముకల గూడు మనమంట, ఎముకల గూడు. ఈ ఎముకలన్నీ కూడా లోపలి మాంసాన్ని పెట్టి, ఎముకల పైన మాంసాన్ని పెట్టి ఏడుతో కట్టాడంట, నరాలతో కట్టేశాడంట. తాళ్ళుతో మనం కడతాం చూడండి, తాళ్ళుతో కట్టేది ఎందుకు కడతాం? ఊడిపోకుండా ఉండటానికి. నరాలతో కట్టాడంట. ఈ ఎముకల గూడి మీద మాంసం పెట్టి, ఆ యొక్క మాంసం ఉంచి నరాలతో కట్టేది ఇది కనపడితే బాగుండదని దానిపైన మాంసం పూసి పైన చర్మం పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఎంత అందంగా ఉన్నాను అనుకుంటున్నాను. పైన ఊడిపోతే అందరూ ఎముకలే, ఆ నరమే, లోపల ఉన్నదంతా అదే. ఈ కొద్దిగా 2 ముక్కు, ఆ యొక్క వ్యవహారాలు, కళ్ళు బాగుండక నేను ఎంత బాగున్నాను. అంతా వాడిపోయిన తర్వాత ఆ యొక్క అస్థి పంజరాలు చూస్తే అందరిది ఒకటే. అది చూసినటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఇంత గొప్ప మహారాజునైనను, నేను ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలతానని చెప్పినను, నేను ఒక దెబ్బకు 10,000 మంది చంపొచ్చినను, గొల్లియాతును ఒక ఏడుతో పడగొట్టినను, నా జీవితము నీ దగ్గరకు వచ్చి చూశాక నేను మట్టినే. ఆమేన్. నేను మట్టి బొమ్మనే, నేను మట్టి బొమ్మనే. ఈ మట్టి బొమ్మ మరలా మట్టి అవుతుంది. నేను మట్టి లోపు, నేను ఈ మట్టి మరలా మట్టికి పోయే లోపు నేను నువ్వు చేసిన కార్యాలు నలుగురికైనా చెప్పాలయ్యా. అదే అంటున్నాడా. ఏమంటున్నాడంటే, అది ఎక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, నీ నరులు నీ కార్యములను వివరించెదరు. ఈరోజు కార్యాలను వివరించడానికి ఎవరైనా ఉన్నారా? నీ గురించి చెప్పుకోమంటే, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఎంత సంపాదించాను, నాకు ఎంత సంపాదించాను, నాకు ఇంత ఉంది, నాకు ఈ ఆస్తుంది, ఆ ఆస్తుంది. ఏంటి అసలు అవసరమా? అసలు నీ గురించి చెప్పుకోవటం అంత ఇంపార్టెంట్ ఏం లేదు. మనకున్న ఆస్తి ఐశ్వర్యము ఒక చిన్న జబ్బొత్తే మొత్తం ఊడిపోతుంది. ఒక చిన్న జబ్బు వచ్చింది, నీకాడ 50 కోట్లు ఉన్నాయి, అక్కడ ఆ డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడంటే, కొంచెం చక్కెర తినొద్దాం అంటాడు. ఏమంటాడు? కొంచెం చక్కెర తినొద్దు అంటాడు. చక్కెర తినొద్దంటే చక్కెర తింటామా? ఇంటి నిండా ఉంటది అది. ఇటు పక్క లడ్డులు, ఇటు పక్క జాంగిరీలు, ఇటు పక్క అరిసెలు, బోరెలు ఉంటాయి. రోజు తినబుద్దవుద్ది, నోట్లో నుంచి రసం గారిపోద్ది తినాలని డాక్టర్ చెప్పాడు. వద్దు. ఉంటే ఏం ఉపయోగం ఉంది? నిజంగా నీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తే, ఆరోగ్యాన్ని బట్టి నువ్వు అన్ని తినగలుగుతున్నావంటే అది నీ కోట్లు సంపాదించుకున్న ఆస్తి.
అది నువ్వు కోట్లు సంపాదించుకున్న ఆస్తి. నీకు మంచి ఆయురారోగ్యం ఉండి నువ్వు సంతోషంగా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ నీకు శత్రుత్వం లేకుండా ఉన్న 4 రోజులు నలుగురిని సంపాదించుకుంటావు చూడు, అది నీ ఆస్తి. అందుకే ఈ రోజు మన భారతదేశంలో ఒక పండగ చేసుకుంటాం. ఏం పండగ గుర్తుంది ఊరికన్నా? ఊరికన్నా గుర్తుందా? అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి. ఎవరి జయంతి అమ్మా? గాంధీ జయంతి. ఎందుకు ఆయన జయంతిని ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకోవాలంటే భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చాడు కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ రోజు భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా మద్యపానము గాని అహింస గాని చేయకూడదు. మద్యపానం అమ్మకూడదు. ఎక్కడ అమ్మితే పెద్ద కేసు. ఈ రోజు అహింస, మాంసం గాని మటన్ గాని ఈ రోజు కొయ్యనీరు వద్దు ఈ రోజు. ఎందుకంటే మన జాతి పిత మనకు స్వాతంత్రం తెచ్చింది అహింస. ఈ అహింసకు మూల కారణం ఎవరు? ఈ అహింసకు మూలం అంటే తెలుసుగా. ప్రారంభం ఎవరు ఈ అహింసను ప్రారంభించింది? తెలుసు ఊరికన్నా? ఆమేన్. ఎవరమ్మా? యేసు ప్రభు వారు. అందుకే మా మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం ఏమన్నాడు తెలుసా? ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ శత్రువులను ప్రేమించుము, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. శత్రువులను ప్రేమించే వాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారక్క? శత్రువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? హింసించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని వాళ్ళకు హింసిస్తుంటే ప్రభువా ఇలా క్షమించి ఏదో ఒక రోజు ఎలా కూడా మంచి మార్గం తెప్పించమని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటున్నాడంటే, ఎందుకు నేను చెప్తున్నానంటే దావీదు గుర్తెరిగాడు, ఏబు గుర్తెరిగాడు. ఏమి గుర్తెరిగాడు? నేను ఏమంటున్నాడు ఆయన? నేను దేవుడి నిర్మించిన ఒక బొమ్మను, నేను మట్టిని, ఈ ఊపిరి ఉన్నంత వరకే నేను, ఊపిరి పోయిన తర్వాత ఏమీ లేను. కాబట్టి ఈ విధము నేను చూస్తే నాకేమవుతుందంట? ఆశ్చర్యము. దేనికి ఆశ్చర్యము? అసలు ఎప్పుడు పోను కడుపు ఎక్కడైనా మాత్ర వేసుకుంటుంది, ఇది కాదు ఆశ్చర్యము. కాళ్ళ కొట్టి ఎక్కడ పోయింది, ఇది కాదు ఆశ్చర్యము. దేవుడు నిన్ను నన్ను నిర్మించినటువంటి నిర్మాణమే ఆశ్చర్యము. ఒక కట్టడం, బుర్జ్ ఖలీఫా అనేటువంటిది దుబాయ్ లో ఉన్న కట్టడం ఉంది. అది ఇప్పుడు ఆశ్చర్యకరం అంటే అబ్బో ఎంత బాగా కట్టారు, అలా కట్టారు అనుకుంటున్నారు. మన భారతదేశంలో తాజ్ మహల్ ఉంది, అదొక ఆశ్చర్యం, ఎంత బాగా కట్టారని. ఈ కట్టడాలు ఎన్నో వేల కోట్లు పెట్టి కట్టినారు, కానీ దాన్ని కట్టడానికి ఒకళ్ళ కట్టొచ్చు. తాజ్ మహల్ కట్టినటువంటి ఆయన అంట చంపేశారంట. ఎందుకు? 2 చేతులు నరికేశారంట. మళ్ళా లాంటిది కట్టకూడదని. కానీ మనం కూడా కట్టాడు చూడు, మనం కూడా కట్టడమే, మనిషి కూడా కట్టడమే. నన్ను నేను కట్టాడు చూడు. ఈ కట్టడం ఎవరి వల్ల కాదు, ఎవరు కూడా మనం అలా కట్టినట్టు ఒకళ్ళ ఊరు కట్టలేరు. దేవుడు మాత్రమే కట్టగలడు. అందుకే ఆయన దేవుడు, ఆయన దగ్గరికి రండి అని చెప్పగలుగుతాడు. లేకపోతే నాకేం పని, లేకపోతే మీకేం పని? పని బాట మానుకొని ఈ యొక్క ఉద్యోగాలు ఇవన్నీ మానుకొని ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఊరు తిరగడం మనకు అవసరమా? ఆయన చెప్పాడు, మనం చెయ్యాలి. ఆయన చెప్పాడు, మనం చెయ్యాలి. ఈరోజు చాలా మంది ఏమంటారు? పని అంటారు. నీకు పని చేసుకోవద్దండి. ఏమన్నా పని చేసుకోవాలన్న కూడా ఏం చెప్పాను? మనవారము ఆరోగ్యం ఇస్తేనే పని. అదే ఆరోగ్యం లేకపోతే ఎక్కడ కూర్చుంటామమ్మా? మన 20 రోజులు ఉన్నాం. చేసినావమ్మా? ఈరోజు పరుగులు చేస్తుంటారు, ఉరుగుతుంటారు, అది చేస్తుంటారు. సాయంకాలం ఇంటికి వచ్చాక ఎంత రూపాయలు ఏం చేసా? హాస్పిటల్ ఎన్ని దారులలో ఉన్నాయో ఎన్నో చెప్పట్లేదు. అందుకేం చెప్తున్నాను, దేవుడు మేలు చేసాడు. ఎలాంటి మేలు చేస్తాడంటే ఎవరు చేయనట్టు అటువంటి మేలు చేస్తాడు. అది దేవుళ్ళని గొప్పతనం. ఎవరు చేయరు. ఎందుకంటే ఆనాడు ఇస్సాకు పొలం వేసినప్పుడు, ఎందుకు ఇస్సాకు పొలం గురించి బైబిల్లో రాయబడింది అందరూ పండుద్ది కదంటే, దేశం మొత్తము కరువు వచ్చింది, ఇస్సాకు మాత్రమే 100 పంట పండాడు. అది ఆశ్చర్యం. అంటే అందరికీ కరువు వచ్చింది, ఇస్సాకు మాత్రమే పండించాడు. అది ఆశ్చర్యం. అంటే మరి అబ్రహాముల ఆశ్చర్యం ఏంటంటే 99 సంవత్సరాలు వచ్చినాయి, 100 సంవత్సరాలు వచ్చినాయి. సారమ్మకు 99 వచ్చినాయి. సార యొక్క అంటే మృతుతుల్యం అయిపోయింది గర్భం కూడా. ఆ టైంలో బిడ్డని కన్నాడు. అది ఆశ్చర్యం. ఇంకా ఎంతకంటే మించిన ఆశ్చర్యం చెప్పంటవా? యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తే చంపేశాడు, 3వ దినం లేచాడు. ఇది ఎవరు చేయలేని ఆశ్చర్యం. ఎవరి వల్ల కాదు. ఇది ఎంతవరకు చెప్పిన వాళ్ళు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇలా చెయ్యటం ఎవరి వల్ల కాదు కనుక అందుకే ఆయన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏం నేర్పిస్తున్నారు? వీడికి వచ్చిన తర్వాత చెప్పండి, ఏం నేర్పిస్తున్నారమ్మా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్పిస్తున్నారు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 18:28.
నా దీపము వెలిగించువాడవు నీవే. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా నా దేవుడైన యెహోవా చీకటిని నాకు ఎలుగుగాను చేయును. బాగున్నది. చీకటిని నాకు ఎలుగుగాను నాకు వెలుగుగా చేయును. దేనిని? చీకటిని. చీకటి అంటే ఏంటిది? పాపం. ఆమేన్. చీకటి అంటే ఏంటిది? పాపం. నా జీవితంలో నేను ఎంతవరకు చీకటిలో కూరుకుపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి రానంత వరకు మన బ్రతుకులన్నీ కూడా చీకటిలో కూరుకుపోయినాయే. ఇక్కడికి రానంత వరకు మన జీవితాలు కూడా చీకటి దారిలో ఉన్నాయే. చీకటి కార్యములు ఎలాంటివో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. దొంగతనమును, అబద్ధములను, వ్యభిచారములను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటలు, పాటలు, ఇవన్నీ చీకటి కార్యములు. ఇవన్నీ మనకి చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు వచ్చావో ఈ చీకటిని దేవుడు ఎలా మార్చాడంట? వెలుగుగా. వెలుగుగా ఏమైపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చెప్తాను చూడండి, పూర్తిగా యేసు ప్రభు వారిని పరిపూర్ణంగా నమ్మిన తర్వాత మళ్ళా నమ్మారంటే ఏదో ఈ బైబిల్ పట్టుకొని నేను ప్రార్థన పోతానని చెప్పినంత మాత్రం నమ్మటం కాదు. నా దృష్టిలో, లోకంలో వాళ్ళ దృష్టిలో కుప్పలు చాలా మంది ప్రార్థన పోయిన దగ్గర వాళ్ళు 1000 కోట్ల మంది ఉంటారు. నేను నమ్మారన్ను. నమ్మటం అంటే ఏమని చెప్పాను మీకు? నమ్మటం అంటే ఏమని చెప్పాను? అంగీకరించటము, ఒప్పుకోవటము. ఒప్పుకోవటం అంటే ఎలాగా? ఎలా ఒప్పుకోవాలి? ఆమేన్. ఏదమ్మా? తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నోటి మాటతో కాదు ఒప్పుకోవాల్సింది, నువ్వు చేసే క్రియల ద్వారా ఒప్పుకోవాలి. మాటతో అందరూ చెప్తాను నేను ప్రార్థన పోతాను చెప్తాను, కానీ క్రియలే. ఈ రోజు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు బైబిల్ గ్రంథంలో. రోమిలకు పత్రిక 10:12 తర్వాత చదువుకొని ఏమన్నారు తెలుసా? మిమ్మల్ని బట్టే కదా యేసు ప్రభు దగ్గర పోతున్నాం, నిన్ను బట్టే కదా అన్యజనులు నా దగ్గరకు రాకుండా ఉండడానికి నువ్వే సగం అడ్డమైపోయావు. మిమ్మల్ని బట్టి అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుంది. ఎవరి కాడికని పోయి ప్రార్థన పోదాం రాండి యేసు ప్రభు నమ్మకంటే, నమ్ముకున్న వాళ్ళందరూ తాగుతున్నారు, తిరుగుతున్నారు, బూతు మాటలు, సినిమా పాటలు, డికార్ డాన్సులు వేసుకుంటున్నారు, పార్టీలు ఫీలింగ్ ఉన్నారు. మేము కూడా అంత దడి వచ్చామా? కరెక్ట్ గా చెప్పేవాడు లేదు కాబట్టే పిల్లలు చెడిపోతున్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే చెప్పే రాను వదిలే, వాడిని బతిమిలాడొద్దు. కరెక్ట్ గా చెప్పాలి ఈ రోజులలో. ఎందుకంటే దినాలు దగ్గర పడ్డాము. ఈ రోజు చూసినండి రేపు పొద్దున్న కనపడలేదు అక్క. వాడికి చెప్పలేదనుకో ముందు నన్ను కొడతాడు దేవుడు. కరెక్ట్గా ఉండాలి. అందుకే చెప్తాను మీకు చాలాసార్లు, మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్ గా జీవించండి. జీవిస్తే లేదా లోకంలో పోయి దరిద్రంగా బతకని చెప్పాను. ఎన్నోసార్లు చెప్తాను. చాలా మందికి ఏంది పాస్టర్ గారు మీరు ఒక్కరు చెప్తారు చెప్పరంటే, ఎందుకంటే నువ్వు నటించినా రేపు పరలోకం బాగుగా. పరలోకం బాగున్నప్పుడు అక్కడ నేను తాగుబోతున్నాను, ఉదాహరణ ఇక్కడ తాగుతున్నాను, తిరుగుతున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, దొంగతనం చేస్తున్నాను అనుకో, నేను నిలబడితే నా వెనకొచ్చి నువ్వు కూడా నిలబడ్డావు అనుకో, నేనేమంటాను? రోజు బైబిల్ పట్టుకొని పోతుంటే ఏంది నా వెనక నిలబడ్డావు? అదంతా యాక్టింగా, ఇద్దరం కాలేదుగా. అందుకని ఏడెట్టా యాక్టింగ్ చేసి 10 మంది మధ్యలో భయం లేకుండా భయపడుతూ తప్పు చేయడం కంటే పర్ఫెక్ట్ గా పబ్లిక్ లో తప్పు చేయి, రేపు కావాలంతే. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక పర్ఫెక్ట్ గా మారిన జీవితాన్ని దావీదు భయపడ్డాడమ్మా. తన జీవితంలో తను భయపడుతున్నాడు. ఎందుకంటే నేను చేసిన తప్పుడు ప్రభువా నేను మరలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనేననుకున్నాను, నువ్వు నన్ను క్షమించావు, నా చీకటి బ్రతుకు నేను చేశావు, వెలుగుగా మార్చావు. ఈ రోజు నేను ఆశ్చర్యపడుతున్నాను, నేను ఆలోచిస్తున్నాను, ఇక ఎన్నటికీ నేను తప్పు చెయ్యను, నేను బతికినంత కాలము నీ కార్యములను అనేకులకు తెలియచేస్తాను. బతికినంత కాలం, ఆయన జీవించినంత కాలం యెహోవా కార్యములు అనేకులకు తెలియచేస్తానన్నాడు. దేవుని కార్యం. అందుకని ఇక్కడ చెప్తున్నాను, కృతజ్ఞతలు చెల్లించడం అంటే నేను చాలాసార్లు చెప్పాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచ్చినాడు. జాగ్రత్తగా చదువుకుంటే ఏం రాయబడిందంటే చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచ్చినాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ప్రతి విషయానికి. ఎందుకు? ప్రతి దానికి కృతజ్ఞత చెల్లించాలంట. అసలు ఎందుకు చెల్లించాలి? ఏదో మంచి మేలు చేస్తే ప్రార్థన పెట్టుకోవాలి, అంతే కదక్క? అవునా కదక్క? ఈ సంవత్సరం నాకు హాస్పిటల్లో పోయినాను, దేవుడు నన్ను బాగు చేశాడు వచ్చాను ప్రార్థన పెట్టుకున్నాను.
మరి ప్రతి విషయంలో చెల్లించమంటున్నానంటే ప్రతి విషయం అంటే ఏంది? మంచి జరిగినా చెడు మంచి జరిగితే పెట్టుకోండి, మరి చెడు జరిగితే పెట్టుకుంటారా? కురాన్ ఆలోచించండి. చెడు జరిగితే కృతజ్ఞతలు చెల్లిస్తారా? ప్రతి విషయం అందన్నాడు. ప్రతి విషయం ఎందుకన్నాడు? ఏది జరిగాలన్నా కూడా ఆయన ఆజ్ఞ కావాలి. ప్రతి విషయం అంటే నేను అడుగు తీసి అడుగు పెట్టానంటే నీ దయ వలనే. దేవుని దయ లేకుండా ఏమీ జరగవమ్మా. మీరు అనుకుంటున్నారేమో సూర్యుడిని మన మీద కురిపించినట్టుగానే వాళ్ళ మీద కూడా కురిపిస్తున్నాడు. మంచి వాళ్ళ మీదే సూర్యుడు కురిపిస్తున్నాడు అమ్మ దేవుడు. మంచి వాళ్ళ మీదే, మంచి వాళ్ళకే వాన పడుతుందా? చెడ్డ వాళ్ళకి పడట్లేదా? మరి ఎందుకు మనం అనుకోవాలంటే వాళ్ళు కూడా దేవుణ్ణి అప్పుడప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కనుకున్నా ప్రతి విషయం ముందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి దానికి చెల్లించాలి. పనికి పోయి ఇంటికి వచ్చానంటే ప్రభువా నేను పనికి పోయి ఇంటికి వచ్చాను, ఎంతో మంది పనికి పోయి ఇంటికి రాలేదు, నన్ను తెప్పించినందుకు స్తోత్రాలు. నేను పని తీసుకొని పని చేస్తుంటే అయ్యా ఎంతో మంది పని చేస్తున్నప్పుడు ఏడేదో ఒకటి అపాయం జరిగింది, నాకేం జరగలేదు, స్తోత్రం. ఇది కృతజ్ఞతాస్తుతులు అంటే. ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు అంట? హెబ్రీయులకు రాసిన పత్రికలో జిహ్వ ఫలము, నోటి ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. ఎల్లప్పుడూ స్తుతించాలి. అనుక్షణము అనునిత్యము స్తుతిస్తూ పోవాలి. అందుకని ఇక్కడ మీ అందరికి చెప్తాను చూడండి, నరులు ఆయన ఆశ్చర్య కార్యములు వివరించదరు. ఎందుకంటే న్యాయాధిపతులు 2:10 వచ్చినప్పుడు ఒక చిన్న మాట రాయబడింది. నిజంగా ఆ మాట చదివిన తర్వాత నేను ఎన్నో సంవత్సరాలను చదువుతాను. ఇప్పుడు కాదు, నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు బైబిల్ ఒక 70, 80, 100 సార్లు చదివి ఉంటాను. ఇన్నిసార్లు చదివినా ఇంకా అప్పుడప్పుడు రిపీట్ చేస్తున్నప్పుడు ఈ వచనం చదివిన 10 సార్లు నాకు భయం వేస్తుంటది. ఎందుకంటే చదవండి ఒకసారి. కీర్తన న్యాయాధిపతులు 2:10. న్యాయాధిపతులు 2:10. ఇలాంటి విషయము నిజంగా ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా యేసు ప్రభువు నమ్మిన వాళ్ళలో కూడా జరుగుతుంది. నాకు అదే బాధ. 2:10. ఆ తరము వారందరూ తన పితరుల యొద్దకు చేర్చబడిరి. చదమ్మా. తరువాత యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టెను. ఆ తరము వారందరూ, ఏ తరము వారందరూ? దేవుడు అద్భుతాలు చూసిన తరము వాళ్ళందరూ ఏమైపోయారంట? తన పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అందరూ చనిపోయారు. తర్వాత పుట్టిన వాళ్లకు ఏమి తెలియదంట? ఈ దేవుడైనను దేవుడు చేసిన కార్యములనైనను ఎరుగని తరము. ఎందుకు ఎరుగని తరం పుట్టిందమ్మా? ఎరిగిన తరం పుట్టాలా, ఎరుగని తరం పుట్టాలా? ఎరిగిన తరం ఎప్పుడు పుట్టుద్ది? ఆమేన్. ఎప్పుడు పుట్టుద్ది? దేవుని కార్యములు నువ్వు వివరిస్తే తర్వాత తరానికి తెలుస్తుంది. ఈరోజు వివరించే వాళ్ళు కనపడుతున్నారమ్మా? వివరించే వాళ్ళు కనపడుతున్నారా నీ కార్యములు? ఏమంటున్నాడు? నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరించదరు. నీ చేతనైనంత వరకు నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని కార్యాలు నలుగురి కన్నా వివరించావా? కనీసం ఒక్కడికన్నా చెప్పావా? కనీసం ఒక్కడి మధ్యలో యేసు దేవుడి గురించి గొప్పగా చెప్పడానికి నీకు ఆస్కారం ఉందా? ఎందుకు చెప్పలేకపోతున్నారంటే నీ జీవితమే కరెక్ట్గా లేదు. నువ్వేం చెప్తావు? ఆదివారం దేవుడి మందిరానికి పోదాం రమ్మని చెప్పాలంటే నువ్వు ఆదివారం పనికి పోకుండా మందిరంలో ఉండాలి. అంతే కదా? నువ్వు సువార్త చేయడానికి పోదాం రమ్మని చెప్పాలంటే నువ్వు ఇంటికాడ పడుకోకుండా నువ్వు కూడా సువార్తకు రావాలి. నువ్వు లేకుండా నేను చెప్తా. ఈ రోజు ఎలా అయిపోయిందంటే, అంటే ఇది నేను మా గురించే చెప్తాను, మీ గురించి అసలు చెప్పను. నేను పాస్టర్ గారు, దేవుడిని సేవకుడు చేస్తున్నాను. నేను కుర్చీలో కూర్చుంటాను, అక్కడ సిస్టర్ గారు ఉందనుకోండి, ఆ సిస్టర్ అలా బాటలు చేస్తున్నాం అంటే చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, చేసేవాళ్ళు అసలు లేరు. యేసు ప్రభు వారు చేశాడు, చెప్పాడు. ఈ రోజు అందరు చెప్పేవాళ్ళే. ఏమంటారు తెలుసు? కూర్చుంటాం కదా, నేను లేసి ఆడికి రావచ్చు కదా, ముసలోని కాదుగా. అలా పెద్దమ్మ ఉంది, ఆ పెద్దమ్మ గారు అడున్నారు. ఆమె పాప నాకంటే వయసులో చాలా పెద్దది. ఆమె చెబుతాను, అమ్మా అలా బాటలు చేసుకురా, నీళ్ళు తాగుతాను. నేనేం కాళ్ళు లేవు నాకు, నేను పోయి తెచ్చుకొని తాగితే ఏమవుద్ది? ఇప్పుడు ఆమె ఏమవుద్ది? మీరు సేవకులే, మీకు తెస్తానంటే వయసుగా నిలిపియాలిగా నేను. యేసు ప్రభు వారు ఆ వయసులోనే తన శిష్యుల పాదాలు కడిగితే నేను చేశాను, మీరు చేసి చూపించండి అని చెప్తారు. ఈరోజు చేసేవాళ్ళు లేరు. యాడికి పడి మీరు చూస్తుంటారు కదా, ఎంతంత పిల్లలు కూడా నీకు పని చదువుతుంటే, అక్క అలా పట్టాడు బరువు, అక్క అలా తీసుకురా పక్క అంటే నువ్వేంది పెద్ద బిల్డప్? నాకు అర్థం కాల. యేసు ప్రభు చేశాడు,
చూపించాడు. అదే మనకి ఇక్కడ నేను చెప్తున్నాను. ఆ తరము వారందరూ పోయారు. ఈ రోజు మీ కుటుంబాలలో మీ పిల్లలకి దేవుని గురించి చెప్పే వాళ్ళు ఉన్నారా? ఇశ్రాయేల్ అందరూ చనిపోయిన తర్వాత ఊరు పెట్టారంటమ్మా, ఎరగని తరం. దేవుణ్ణి ఎరగని తరం. రేపు మీ కుటుంబాల్లో నుంచి మేము పెద్దల యొద్ద పోయిన తర్వాత మన తర్వాత తరంలో దేవుడిని ఎరిగిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు దేవుడు రేపు మనం అడగడా ప్రశ్న, నువ్వు చెప్పానా ఏం లేదంటే ఆయన తెలుసు నువ్వు చెప్పావా లేదు. ఎందుకంటే నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పని చూసే దేవుడు ఆయన తెలుసు కనుక ఓకే నువ్వు చెప్పావు, వాళ్ళు మారలేదు, నీ తప్పు లేదంట. చెప్పితే మారకపోతే తప్పు ఉంటుందా? ఉండదా? మంది ఉండదు. ఎందుకు ఉండదు? ఇర్మియా ఎన్ని సంవత్సరాలు సువార్త చేశాడమ్మా? 40 సంవత్సరాలు చేశాడు. ఎన్ని వందల మంది మారిండ్రు? ఎన్ని వేల మంది మారిండ్రు? ఒక్కలు కూడా మారదు. ఇప్పుడు ఇర్మియా పెద్ద ప్రవక్త లేకపోతే చిన్న ప్రవక్త? ఈ రోజుల్లో ఇర్మియా అంటే ఇర్మియా దగ్గర కూర్చొని ప్రార్థన పోతారా? ఎందుకంటే ఇర్మియా ప్రార్థన పెడితే నలుగురు కూడా కూర్చోరు. అదే మిగతా వాళ్ళు ప్రార్థన పెడితే వేల మంది వస్తారు, ఎన్నే పోయి కూర్చుంటారు. నలుగురు కూడా కూర్చోడు, ఎన్నే పాస్టర్ అంటారు. అంతే కదా? చెప్పండి అమ్మా. ఇర్మియా మా సువార్త చెప్తుంటే ఒక్కళ్ళు కూడా లేదు, ఒక్కళ్ళు కూడా మారలేదంట. అందుకు ఆయన ఏమన్నారు తెలుసా? విలాప ప్రవక్త అంట, ఏడ్చే ప్రవక్త. ఎప్పుడు ఏడ్చి చెప్తుంటాడంట, అయ్యా రోదనలు వస్తున్నాయిరా, శోధనలు వస్తున్నాయిరా, కష్టాలు వస్తాయిరా, నువ్వు చేసే బ్రతుకు వల్ల నీకు ఇబ్బందులు వస్తాయిరా, నీ కుటుంబం పాడైపోద్దిరా, నీ భార్య నీ బిడ్డలు నాశనం అవుతారా, ఇప్పుడైనా మారి ఆ చీకటిలో నుంచి వెలుగులోకి రమ్మని బతికులాడుతుంటే మమ్మల్నే తిడుతున్నావా ఇర్మియా, నీ అంత చూస్తామంటున్నాడు. తప్పు చేసి తప్పు అంటే తిట్టడమా? అప్పుడప్పుడు నేను వాక్యం చెప్తుంటాను, మీరు చూస్తారు కదా, ఒక తాగుబోతుడు గురించి చెప్తుంటాను, వాడి పరిస్థితి ఎలాంటి చెప్తుంటాను. వాడి భార్య మంచిగా అన్నం వండేసి ఇంటికాడ ఎదురు చూస్తాను, నా భర్త ఎప్పుడు వస్తాడో అన్నం పెడదామని. ఆ వచ్చే భర్తను చూసి వండుకున్న అన్నం కాదు, కడుపులో ఉన్న ఆకలి చచ్చి ఆ మంచానికి అడ్డంగా పడుకుంటాను. ఆ పిల్లలు ఏంది మమ్మీ అన్నం పెట్టమంటే, మా అమ్మ అన్నం పెట్టమంటే, రే నువ్వు పెట్టుకొని తినరు అంటారు. వండిన అన్నం పొద్దున కుక్కలకి వేయాలి, వాడేం బజార్లో కొనుక్కుంటాడు, ఏమో మంచానికి అడ్డం పడుకుంటాడు, ఆ పిల్లలు ఆడపడుకుంటారు. ఇంకేం నేర్చుకుంటారు వాళ్ళు? ఆ జీవితం చీకటి బ్రతుకు. ఆ చీకటిని యేసు ప్రభు దగ్గరికి ఎత్తే ఏమవుద్ది? వెలుగు. ఆమేన్. ఏమవుద్ది? వెలుగు. ఎందుకవుద్ది? భార్య భర్తలు ఇద్దరు పనికి పోయి వస్తారు, సాయంకాలం వచ్చాక ఇద్దరు రెడీ అవుతారు, పద్ధతిగా అన్నం వండుకుంటారు, కూర్చొని తింటుంటారు. వీళ్ళిద్దరు కూర్చొని తింటున్నప్పుడు పిల్లలు వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు అప్పుడు పిల్లలకు చెప్తుంటారు, నాయనా నేను ఈ రోజు ఇలా బతికానంటే యేసు ప్రభు దగ్గరికి రావటం వల్ల, నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆయన నమ్ముకోవటం వల్ల, నా జీవితం ఇలా మారిందంటే ఆయన వల్లేనయ్యా. నేను ఇంతకుముందు ఇంత దరిద్రుడిని, ఇంత పనికిరాను అని, ఇప్పుడు నన్ను మార్చుకున్నాడు, మీరు కూడా ఆ మార్గంలో రాండి అయ్యా అని చెప్పే తరం లేదమ్మా రోజుల్లో. అని చెప్పే తరం లేదంట. యెహోవా నేనును ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టిందంట. ఇప్పుడు ఎరుగని వాళ్ళు ఎలా మారిపోయారమ్మా? అక్రమాలు, అన్యాయాలు, పాపాలు, చిత్రహింసలు చేయడానికి వెళ్ళిపోతున్నారు. అందుకే చెప్తున్నాను, ఇక్కడ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చెప్పాలి. ఆ చెప్పటమే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు. ఈ రోజు నువ్వు చెప్పేస్తున్నావు ఆయన చేసిన ఆశ్చర్య కార్యం. నేను చెప్పాను ఇప్పుడు, ఈ రోజు మనిషిని నిర్మించిన నిర్మాణమే ఆశ్చర్యం. అది ఎక్కడ ఎవరు చేయలేరు. ఏ మనిషిని ఎవరు నేను చేయమని చూపుతా మీరు అంటారు, అయ్యా ఎందుకు చేయడం, అచ్చం నాలాంటి దాన్నే చేశారు అనుకోవచ్చు, నాలాంటి వాడినే చేశారు అనుకోవచ్చు. ఏమి లేదు, నీ చిటికని వేలు గోరు ఊడిపోయింది, ఆ యొక్క ఏలు తొరిగిపోయింది, మళ్ళీ అదే ఏలు రప్పిమని చూద్దాం. ఎవరైనా కడతారా కాయలు? చిటికని వేలు ఏలు ఎవరైనా కడతారా? చక్కలు కడతాను, లేకపోతే జైపూర్ పోతే అక్కడ ఆ యొక్క అదే ప్లాస్టిక్ ఇవన్నీ ఒట్టొట్టి. దేవుడే మరలా కట్టగలడు. ఎక్కడన్నా కట్టాడా? ఎక్కడ కట్టాడు? ఆమేన్. పేతురు ఒక సైనికుడు వచ్చాడు, మలుకు అని ఒక సైనికుడు, అతని చెవి తెగ నరిగితే మళ్ళా అదే శివు అతనికి ఇచ్చాడు. ఎవరైనా చేయగలరా? అందుకని ఆయన ఆశ్చర్యకారంలో మామూలుగా ఉండవు. మనం ఏమనుకుంటామంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా మరి అందరూ ఉంటారు, ఎన్ని గంటల ప్రార్థన చేస్తారో మేము చేసుకుంటున్నామంటారు. మేము చేసుకోవట్లేదు నేను చెప్పటం, అందరూ ప్రార్థన చేసేవాళ్ళు కాదనట్లేదు. కానీ చేసే ప్రార్థన నీ బ్రతుకును నీ కుటుంబాన్ని మార్చేటట్టుగా ఉండాలి. నువ్వు నడిచే నడవడిక నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఆదర్శంగా మారాలి. నువ్వు చేసే పని ఎదుటి వాళ్ళలో మార్పు తెప్పించేటట్టుగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నానండి, బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో ఏమంటున్నారు తెలుసా? ప్రభువా నువ్వు చీకటిని ఏం చేసావంట? వెలుగుగా. చూడండి, నా మాట చదవండి. 18:28 కీర్తన గ్రంథం 18:28 ఒక్కసారి. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దీపం ఏమైంది? నా దీపము ఆరిపోతుంది. నా దీపం ఆరిపోతుంది, ఆరిపోవటానికి దగ్గర పడిపోయింది. అప్పుడు నేను నీకు మొరపెట్టగా నా దీపముని వెలిగించి ఏం చేశా?
దేవుడైన యెహోవా నా దేవుడైన యెహోవా చీకటిని నాకు ఎలుగు చీకటిని నాకు ఏం చేశావు? వెలుగుగా చేశావు. నా జీవితంలో చీకటి ఏ రోజు సంతోషం లేదు, ఆనందం లేదు, ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉన్నది లేదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నాను. ఎవరి దగ్గర కూడా ఎవరు పడుచుకోలేదు, ఎవరు నాకు దిక్కు లేరు. ఉన్న వాళ్ళందరూ నన్ను తోసివేశారు. నా దగ్గర గబ్బు అన్నారు, గప్పు అన్నారు, పక్కకు నెట్టేశారు. నాకున్న డబ్బంతా వైద్యులకు పెట్టాను. ఎవరు కూడా నా వాళ్ళ వల్ల కాదని వదిలేశారు. ఇప్పుడు నేను ఒంటరి దాన్ని అయిపోయాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను. ఇప్పుడు నా జీవితంలో చచ్చిపోదాం అనిపిస్తుంది, కానీ చచ్చిపోవటానికి ధైర్యం చాలటం లేదు. కొంతమంది బ్రతుకులు మీకు తెలుసో తెలియదు, యవ్వన కాలంలో ఉంటారు, పనికి మాలినటువంటి దరిద్రపు అలవాట్లు చేసుకుంటారు, లోన్లీకి ఫీల్ అయిపోతుంటారు. ఆ యొక్క లోన్లీ అంటే ఒంటరితనానికి అలవాటు పడిపోయి మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక డ్రగ్స్ కు బానిసలు అయిపోతున్నారు. డ్రగ్స్ కు, మద్యం తాగటానికి, సిగరెట్లు తాగటానికి. ఏమైందంటే నన్ను మోసం చేశారు, నేనేం చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగా కూర్చొని దిగులు పడి ఈ వేదనతో మందు తాగితే సంతోషం వస్తుందేమని మందుకు అలవాటు పడిపోయి ఇంకా సంతోషం రాకపోతే కత్తి తీసుకొని, రాళ్ళు తీసుకొని, రప్పలు తీసుకొని గాయాలు చేసుకుంటారు. ఏందిరా చెయ్యి గాయమైందంటే నాకు బాధ వస్తే నేనేం చేసుకుంటానో తెలియదు. నీ చెయ్యేమని నువ్వు కట్టుకున్నావమ్మా? ఈజీగా ఉంది అనుకున్నావా నీ చెయ్యి? అప్పుడప్పుడు గోడ కుదుతుంటావు. నీ చెయ్యమని నీదా? దాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డాడు ఆయన? నీ అవయవాలు తయారు చేయడానికి ఎంత కష్టపడ్డాడు ఆయన? నీ నిర్మాణం జరగడానికి ఎంత కష్టపడ్డాడు? నీ చెయ్యి అయినట్టు, నీ సొంతమైనట్టు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. ఒక్క ఏలు పోతే తర్వాత అర్థమవుద్ది అన్నం తినేటప్పుడు ఆ ఏలు లేకపోతే ఎలా ఉంటది. ఒక చిన్న గాయం అయితే అర్థమవుద్ది, అన్నం తినేటప్పుడు గాయమైంది, మంట పడుతుంది కలుపుకుంటున్నాను అన్నప్పుడు. నీ చొత్తు కాదు, ఇలాంటి సందర్భంలో నీ శరీరంలోనికి, నీ యొక్క మనసులోకి వచ్చినటువంటి ఆ దయ్యము కూర్చొని ఇప్పుడు ఏమని ప్రేరేపిస్తుంది? ఇంకా నిన్నెవరు పడుచుకోలేదు, నీకు ఎవరు దిక్కు లేరు, నీ అన్న వాళ్ళు నిన్ను వదిలిపోయారు. ఇప్పుడు నువ్వు ఇలా రోసం తెప్పించదు, నువ్వు బతకాలంటే సచ్చి చూపి ఆత్మహత్య చేసుకోమని చెబుతుందమ్మా. ఇప్పుడు వీడేదో పెద్ద పోటుగాడైనట్టు మందు తాగుతాడు, కృష్ణాలు పోసుకుంటుండ్రు, కాల్చుకుంటారు. ఏంటంటే నాకు బతక బుద్ధి కాదా, నేను అందుకే సత్యం సాధిస్తాను. సత్యం సాధిస్తా, సావమని చెప్పేది ఎవరు? దెయ్యం పిలుస్తుంది, రా నాతోడికి తొందరగా చావు. సత్యగానే నాకు సిగ్గు రాదు, సత్య సిగ్గు అవుతుంది. ఆ భార్య నేను సత్యగా నీకు తెలివి వస్తుంది అంట. నువ్వు చచ్చిన 3వ రోజు 4 పెళ్లి చేసుకుంటా ప్రశాంతంగా ఉంటాడు. సిగ్గెందుకు వస్తుంది? నువ్వు బ్రతికి సాధించమని దేవుడు చెప్తాను. నువ్వు బ్రతుకు, నీ చీకటి బ్రతుకులోనికి వెలుగు రావాలంటే ఆ చీకటిలో నుంచి వెలుగును చూడు. దూరమునున్న అంధకారములోనికి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే నీ జీవితంలో చీకటిలో నుంచి వెలుగులోని తీసుకొస్తానని పిలుస్తున్నాడు ఈరోజు. ఎవరికి బాధపడి ఏడ్చి కుంగిపోవటం కాదు కావాల్సింది, నశించిపోతున్న జీవితాలను వెదికి రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడు. అందుకే చెప్తున్నాడు, చీకటి ఏమైపోయిందంట? వెలుగుగా మారిపోయింది. ఎలాగంట? కీర్తన గ్రంథము 56 అధ్యాయం 12 వచనం. 56:12 తొందరగా చదవండి. 56:12. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దావీదు మాట్లాడుతున్నాడు. నా శత్రువులు నా చుట్టుపక్కల ఉన్నాడు, ఒక పక్కన సౌలు ఉన్నాడు, ఒక పక్కన శత్రువులు ఉన్నాడు, శత్రు సైన్యం నన్ను వెంటాడుతుంటే ఇక నేను చచ్చిపోయాను అనుకున్నాను. ఈ రోజు నేను బతికానంటే నీ దయే. ఎవరి దయమ్మా? ఎవరి దయ? తన డబ్బా, తన అధికారమా, తన బలగమా, తనకున్నటువంటి సంపద, తనకున్నటువంటి విద్య, తనకున్నటువంటి హోదా ఏది కాదు, దేవుని దయ. అంతే, దేవుని దయ. అందుకు నేను ఈ రోజు బ్రతికి ఉన్నానంటే నీ దయ మాత్రమే. నీవు నన్ను మరణము నుండి తప్పించి ఉన్నావు. కానీ ఈ అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? సావు అని మనం ప్రేరేపణ చేస్తున్నారు జనాలు. అప్పుడప్పుడు ఆత్మహత్యలు వస్తాయి. యవన కాలంలో 25, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పౌరుషంతో ఆత్మహత్యలు చేసుకుంటాము. ఆత్మహత్య చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు గుర్తురారా? యవన కాలం ఉన్నటువంటి బిడ్డలకి తన యొక్క తోబుట్టులు గుర్తుకురారా? భార్యల వివాహమైన తర్వాత పిల్లలు, భర్త, భార్యలు గుర్తురారా?
ఈ గుర్తు రాకుండా ఎందుకు అంత చెడ నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ చెడ నిర్ణయాల వల్ల ఏమవుతుంది? ఏమీ రాదు. నీ కుటుంబము చల్లా చెదరు చేయటానికి వాడు పడుతున్న పన్నాగం. అందుకని ఏమన్నాడంటే చీకటిని వెలుగుగా మార్చాలనుకున్నాడు. ఏ దిక్కు లేకుండా ఏమి చేయాలి అర్థం కాక ఏడుస్తున్నటువంటి ఈమెకు ఒక ఆదరణ కనిపించింది. ఏంటంటమ్మా? ఈమె ఎవరామా? స్తోత్రం. రక్తస్రావంతో ఆమెకు ఒక ఆదరణ కలిగించింది. ఏంటిది? ఆ ప్రదేశంలోనికి యేసు ప్రభు వచ్చారు. ఇప్పుడు పోదామంటే ఎవరేమంటారో భయం. అవును కదక్క? అవునా? నా బంధువులు ఏమంటారు? 12 సంవత్సరాల నుంచి పడిపోతే ఒక్కడి దిక్కురాలా. ఇప్పుడు ఏమంటారు? వస్తేమి ఇప్పుడు ఏమంటారు? పోతే ఏమంటారు? నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. అయ్యో నన్ను ఎలియాత్రేమో, ఎలివేసిన ఇబ్బంది లేదు, నన్ను పట్టించుకోని నువ్వు. ఇప్పుడు అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు. రేపేదన్నా నా ఇంటికి పోకరారు, రాకపోతే ఏమి? రేపేదా నన్ను పట్టించుకోకపోతే ఏమి? నా కొడుకులు నన్ను ఎలేత్తేమి? నువ్వు దిక్కు మొక్కు లేనప్పుడు, నిన్ను పడుచుకోలేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఏమనుకుని తెలుసా? ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు బాగుపడతాననుకుంది. ఈ వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే రక్తధారల కట్టాను. ఆమేన్. వెంటనే ఆగిపోయినాయి అంట. ఇది ఆశ్చర్యం అంటే, ఇది ఆశ్చర్యం అంటే ఒట్టొట్టిది కదా ఆశ్చర్యం. ఈరోజు ఏదో జరిగింది చిన్నదానికి పెద్దదానికి, ఈరోజు చాలా చోట్ల పోతే ఇదే అయిపోతుంది. ఎక్కడ కూడా ఇదే వాక్యం లేని వాళ్ళు ఈ రోజులలో వాక్యం చెప్పేవాళ్ళు కరువు అయిపోయారు. ఎక్కడికి కూడా ఏంది? ఫ్రీ హాస్పిటల్. చర్చి అని పెట్టకూడదు పేర్లు, ఫ్రీ హాస్పిటల్. ఇది చాలా చోట్ల ప్రార్థన జరుగుతున్నాయి. నేను చెప్తున్నాను కదా, అడిగిపోతే వాక్యం ఒక్క 10 నిమిషాలు చెప్పేవాళ్ళు లేదు. ఆ రోజు సమయాలు ఎవరి దగ్గర పోయాడమ్మా? గుర్తుందా? ఆమె దగ్గరికి. ఎవరు? కర్ణ పిశాచ గలి దగ్గరికి పోయి పోయి ఏమడుగుతున్నాడు? సౌలు, సారీ ఎవరు పిలవమంటున్నాడు? సౌలు. కర్ణ పిశాచ గల ఆమె దగ్గర పోయి ఏమడుగుతున్నాడు? నా కొరకు చనిపోయిన సమయాన్ని విలువ. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి నీ పేరు మొదట అక్షరం ఇది, నువ్వు ఈ ఊరి నుంచి వచ్చావు, నీకు ఏంది సోద చెప్తున్నావా? వాక్యం చెప్పడం పక్కన పెట్టి సోదలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని జనాలకు సోదలు చెప్పి అక్కడ మానుకొని ఇక్కడికి వచ్చారు. ఏదైనా కూడా ఒకటే పద్ధతి. కానీ వాక్యం ఏం చెబుతుంది? పాపంలో ఉన్న వాళ్ళని బయటికి రమ్మంటాం. ఈరోజు పాపం చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ కుటుంబంలో ప్రేమ ఉందమ్మా, పొద్దుగూకులు మళ్ళీ దేవుడు బైబిల్ పట్టుకుంటారు, దేవుడు 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 అంటారు. ఆడ ప్రార్థన ఎక్కడికి నువ్వు ప్రార్థన పోవాల్సిన అవసరం లేదు. దేవుని నమ్మితే చర్చికి వెళ్ళి ఆదివారం వెళ్ళి సువార్తకి వెళ్ళేసి నీ కుటుంబంలో నీ భార్యను నీ బిడ్డలను కరెక్ట్ గా పోషించే వాళ్ళకు చూడండి. చూద్దాం. భర్తతో ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడడం చూద్దాం. ఈ ప్రవర్తన ఎదుటి వాళ్ళని మార్చాలి. ఇంకేదో కాదు, నేను ఈ ఊరు పోతున్నాను, ఆవిరి వెళ్తున్నాను, అక్కడ యాడికి వెళితేమి, నువ్వు యాడికి పోతేమి. బంగారం ఏడున్నమ్మా? అర్థమవుతుందా? బంగారం ఏడున్నా, బొగ్గు ఏడున్నా, బొగ్గుని తీసుకెళ్ళి బీరువాలో పెట్టినంత మాత్రం వజ్రం అవుతుందా? నీ క్యారెక్టర్, నీ వాల్యూ, నీ జీవితం మంచిగా ఉంటే నువ్వు ఎక్కడున్నా, ఏ మందిరంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నీ విలువ నీ విలువే. నీకెక్కడ తగ్గదు నీ విలువ. వజ్రాన్ని తీసుకెళ్ళి మురికులో వేసినా ఏం చేస్తామమ్మా? సెప్టిక్ ట్యాంక్ తెలుసు మీ అందరికీ. మనం బయటకు పోయిన తర్వాత ఉన్న దాన్ని సెప్టిక్ ట్యాంక్ అంటారు. దాంట్లో వజ్రం పడింది అనుకోండి, దాన్ని వజ్రం దాంట్లో ఉందంటే దాని విలువ ఏమైనా తగ్గుద్దా? అమ్మే, దాని విలువ తగ్గుద్దా? నువ్వు దేవుని రక్తంతో కలగబడి పర్ఫెక్ట్ గా ఉంటే నువ్వు మురికి గోడలో పడినా నీ విలువ తగ్గదు. అది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా. ఇది గుర్తుపెట్టుకోకుండా ఒట్టొట్టి వాటి కోసం పోతున్నాడు, ఒట్టొట్టి వాటి గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్న ఈ స్త్రీ, నేను ఆయన చెంగు ముట్టుకున్నాను అనగానే వెంటనే ఆమెలో రక్తధారలు కట్టిన తర్వాత ఇప్పుడు ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కరెక్టా కాదా? ఎందుకు? 12 సంవత్సరాల నుంచి నన్ను పట్టించుకున్న దిక్కు లేడయ్యా, ఈ రోజు నువ్వు మాత్రం నన్ను పట్టించుకున్నావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యాలు చెప్పితే తీరవు, ఎన్నో ఉన్నాయి. కానీ అందుకే చెప్తున్నాను, మొట్టమొదటగా యేసు ప్రభువుని ఎందుకు నమ్మానంటే ఆయన నిన్ను సృష్టించాడు. సృష్టించుకున్న తర్వాత నువ్వు పాడైపోతే మళ్ళా నిన్ను బాగు చేసుకోవడానికి మనిషిగా వచ్చి ఆయన తన రక్తం ఇచ్చి నిన్ను కడుక్కున్నాడు కాబట్టి అందుకు రావాలంతే. ఆయన ఏదో ఇస్తాడని చెప్పను, ఏదో కూడా ఇక్కడ కాదు, ఎక్కడ పోయినా దొరికితే ఏదైనా. నేను ఇంతకుముందు దేవుడిని నమ్ముకోకముందు నాకు చిన్నప్పుడు ఏదైనా బాగలేకపోతే మా అమ్మ మా నాన్నలు ఏం చేస్తారు తెలుసా? ఏడుకో పోయే వాళ్ళు ఏదో ఒక దారం కట్టితే నాకు బాగుండేది.
ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు, అడిగి పోయిన తర్వాత ఏదో ఒకటి తప్పేది బాగుంది. ఇది కాదు నమ్మటం అంటే. జీవితం మారాలి, పరిస్థితులు మారాలి. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా, నేను నిన్ను వివరించాల్సిందంటే గొప్ప గొప్పే కాదు, నన్ను కలుగ చేసావు చూడు, ఎంతకు మించిన గొప్పది ప్రపంచంలో భూమి మీద ఎక్కడా లేదు. ఏ శాస్త్రం కూడా తెలియదు దీనికి అక్కడ వచ్చాక. ఎందుకంటే సైన్స్ గాని, సోషల్ గాని, మ్యాథ్స్ గాని సమస్తము చదివినోడికి కూడా ఈ బైబిల్ కాదు చదివినోడితో సమానంగా. ఎందుకంటే నేను చదివి వచ్చిన కాబట్టి చెప్తున్నాను. దాంట్లో ఏముందంటే బతకటానికి మోసం నేర్పించింది అది. కానీ ఇదేమి నేర్పించిందంటే బతికేది ఎలాగనో బ్రతకటం నేర్పించింది ఈ బైబిల్. మనిషి ఎలా బ్రతకాలో మనిషిలాగా బ్రతకమని నేర్పించింది. అది లోకంలో ఉన్నటువంటి మనిషి కాకుండా మిగతా బతుకు చూడు అలా బతకమని నేర్పించేసింది. కాబట్టి అందుకేమంటున్నాడు తెలుసా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీ ఆశ్చర్య కార్యములు నరులు వివరించదరు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వివరించారమ్మా. ఈరోజు నువ్వు వివరించగలుగుతున్నావా సహోదరి సహోదరుడు? వివరించగలుగుతున్నారమ్మా? వివరించలేనప్పుడు మనం ఏం చేయాలి? మనం మారినట్టే, నిజంగా పరిపూర్ణంగా దేవుళ్ళో ఉన్నట్టేనా? చాలాసార్లు చాలా మంది అంటుంటారు, ఏందయ్యా ప్రార్థన పోతున్నావు, ఆదివారం మొక్క కూడా పోతావు, రోజు ఊరి మీద ఏం ప్రార్థన నీ ప్రార్థన? వాళ్ళకి ఏం తెలుసు దీని గురించి? ఏం తెలుసా మీకు? వాళ్ళకి ఏం తెలుసా బైబిల్లో ఉన్న పరమార్థము? ఇంత గుర్తించాము కాబట్టి రోజు ఏ రోజు తీరిక లేకుండా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రక్షణ మార్గం తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. వాళ్ళందరి కొరకు నా ప్రభు పరలోకములు వేదనకు చెందుతున్నాడమ్మా. ఆ మనసు కలిగిన మనలో ఒక్కలనైనా మార్చడానికి ప్రయాసపడొద్దా? ఒక్కలనైనా చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి నువ్వు ప్రయాసపడొద్దా? చీకటిలో ఉండి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళను చీకటిలో నుంచి బయటికి తీసుకురావడానికి నువ్వు ప్రయాసపడవా? నేను చాలా ప్రదేశాలకు అదే చెప్తుంటాను. ప్రతి ప్రదేశానికి మనం పోయినప్పుడు కూడా చెప్తాను కదా, మీరు ఏడాడికో పోవాల్సిన పనిలా నీ ఉన్న ప్రాంతానికి దేవుని సువార్తను అందించి నువ్వు ఉన్న ప్రదేశాన్ని మార్చుకో చాలు. ఎవరు మార్చుకున్నారు అంటే బైబిల్లో ఒక ఆమె దూరమ్మా, సమరయ స్త్రీ. ఆ ఉన్న ప్రదేశాన్ని ఆ మార్చేసింది. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన పోతారు, ఇంట్లోనే గొప్పసుకుంటారు, ఊరిని మార్చడం ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు అక్కంది పాపం ఎంతో ₹1 ₹2 ఖర్చు పెడుతుంది. ఏ ఖర్చు లేకుండా వాడికి ఇదంతా మన సంఘం తరపున మీరు అందరూ కొన్నది, నా ఒక్కరిది కాదు, ఈ సిస్టమ్ మొత్తం మీరు అందరూ కొన్నది. ఊరికి నేను 10 చెప్తాను. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ప్రతి వారంలో మన ప్రదేశాల్లో సువార్తను ఇచ్చాం. ఖర్చు ఖర్చు ఉండదు, ఏం ఖర్చు ఉండదు, అంతా ఫ్రీ అయ్యి అన్ని ఫ్రీ. ఒక్కసారి ఖర్చు పెట్టుకున్నాం మొత్తం ఎప్పుడు మనం వాడుకోవడమే. అది అద్దెలా తెచ్చుకోవాలంటే టిప్పుకోసారి, ఆ బాడీకి తిప్పాలంటే టిప్పుకోసారి. ఇప్పుడు సువార్త చేయటానికి మనం ముందుకు వచ్చాక ఇప్పుడు మనం ఎన్నికలాగేసిన నాకు ఆడకుదురుద్దు, నీకు కుదరదు. ఎందుకు కుదరదంటే నిన్ను దగ్గరగా చేసుకుంటున్నాడు. నేను దగ్గర అయిపోయావు, వాడికి దగ్గర అయిపోయావు. నువ్వు మార్చాలంటే ఇప్పుడు నీకు ఇంకొకరు చెప్పే రేంజ్కి వచ్చావు. నువ్వు ఒకళ్ళ చెప్పే రేంజ్కి రాలా, నీకు ఇంకొకరు చెప్పేది. రేపు పొద్దున్న మీకు ప్రార్థన ఉంది కదా, అవునమ్మా ఉంది, మరి నువ్వు రాకపోతే అట్ట చూస్తా, ఎట్లా ప్రయత్నిస్తా. అప్పుడు నీకు ఒకళ్ళు చెప్పే రేంజ్కి వచ్చావు, నువ్వు ఎప్పుడు ఒకళ్ళు చెప్పాలి. అందువలన ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా ఉండగా ఏమైంది, దేవునిలో ఉన్న విశ్వాసం తగ్గిపోతుంది. ఈరోజు దేవుని కరెక్ట్ గా నమ్మిన వాళ్ళలో ఉండగా ఏమైపోతుంది అక్క, విశ్వాసం తగ్గుతుంది. ఇంపార్టెంట్ వచ్చేసింది, ఏమొచ్చేసింది ఇంపార్టెంట్. ఏం చెప్పాను ఇప్పుడు వారం చెప్పాను, మీకు గుర్తుందో లేదు. ఇంపార్టెంట్ అదేం ఇంపార్టెంట్ అయింది, రక్షణ. అంటే నీ జీవితం కంటే నీకేం ముఖ్యం చెప్పమంటావా? ఏ ముఖ్యమో దూడపిల్ల గడ్డి వేయాలని ఇంటికాడ ఉన్నావు అంటే నీ జీవితం కంటే కూడా దూడపిల్ల గడ్డి ముఖ్యమొక్క. అసలు నీకు అదే, నువ్వు నీ జీవితం ఇచ్చింది ఎవరు? ఆయన ముఖ్యమా, ఇది ముఖ్యమా? అర్థం కాల. ఇప్పుడు మనమే చెబితే ఏందయ్యా ఇలా చేయొద్దు అంటున్నావంటే, దేవుడు నిన్ను చేసుకున్నది నీవు దేవుని కోసం బ్రతకాలని. ఎవరి కోసం బతకాలని? నువ్వు దేవుని కోసం బతకాలని. నువ్వు బతకాలంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు కూడా నలుగురు కనపడేటట్టుగా నిన్ను మార్చడానికి మురికిలో, పాపంలో, వ్యభిచారంలో, దొంగతనంలో, అబద్ధాలలో క్రూరుకుపోయిన నన్ను తన రక్తంతో కడిగి ఏ కళంకమైనను మలినమైనను లేకుండా పరిశుద్ధంగా మార్చుకొని నన్ను వెలిగించి నలుగురికి నేను మార్గం చూపించేటట్టుగా నన్ను మార్చాడు. నిన్ను కూడా అలాగనే మార్చుకున్నాడు. కానీ మనకు వాడికి అప్పుడప్పుడు ఏమవుతాయి, అప్పుడప్పుడు గెహజీ దగ్గరికి వచ్చినాయి. ఏమొచ్చినాయమ్మా? మోటలు. అదే బాగా గుర్తు పెట్టుకున్నారు, మోటలు వచ్చినాయి. మనకాడికి కూడా మోటలు వస్తుంటాయి. ఆ మోటలను బట్టి పరుగులు చేస్తుంటాం, కానీ రక్షణ అనే దాని గురించి ఆలోచించామా? మోటలు
నిజంగా చాలాసార్లు నేను చూసినప్పుడు లోకంలో మనిషి దేనికి లొంగడు కానీ ఒక్కదానికి లొంగుతాడు. ఏమిటది? అపవాదేసిన ధనాపేక్ష. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కాంప్రమైజ్ కాలేదు కదక్క, మీ వల్ల కాదు అంటే మీరేం అర్థం చేసుకోవాలి? వల్ల కాలేదంటే ఇంకా నువ్వు విశ్వాసంలో ఎదగటం లేదు. చెట్టు నాటిన తర్వాత ఏం కావాలి? ఒక రోజు రోజుకు. కానీ ఏమవుతుంది? చెట్టు వాడిపోతుంది. అంటే అర్థమైంది ఎందుకు ఎండిపోతుందంట? కింద ఏరు పెట్టలేదు. ఎందుకు ఏరు పెట్టలేదు? ఏరు పెట్టే కదా పచ్చబడింది. మరి ఎందుకు ఏరు పెట్టలేదు? ఇప్పుడు దాకా పెరిగింది ఏరు ఉండబట్టే కదా. మరి ఎందుకని పెరుగుతుంది? ఎక్కడో ఒక చోట ఏరు పురుగు కొట్టేస్తుంది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? ఏరు పురుగు కొట్టేది చెట్టు వాడు పడుతున్నప్పుడు మందు పెడుతున్నాను, నీళ్లు పెడుతున్నాను, తవ్వుతున్నాను. ఎందుకు చెట్టు ఎండిపోతానంటే కింద ఏరు పురుగు కొట్టేసింది. క్రైస్తవులకు కూడా ఒక శుభ్రమైన వాక్యం అందుతుంది, అన్ని సౌకర్యాలు మీ దగ్గరకు వచ్చాయి, దేవుడి వాక్యం ఉన్నట్టుగా చెప్తుంటా. ఎందుకు తగ్గిపోతున్నారంటే ధనాపేక్ష అనే ఏరు పురుగు మనసులోనికి వచ్చేసింది. చేదైన వేరు ఏదైనా నీలో ఉండిని ఎడలా అని రాయబడిందా? యేసయ్య గురించి మాట్లాడినప్పుడు చేదైన ఏరు ఏదైనా మీలో ఉన్నదేమో, ఏదైనా ఉందేమో, అది ఏదైనా ఆ ఏరు కొంచెం కొంచెం ఏం చేస్తుంది? చివరికి పాడు చేసేస్తుంది. అయితే నువ్వు నిజముగా చీకటిలో నుంచి వెలుగులోకి వస్తే నీ కుటుంబం ఎలా ఉంటుందో నేను చెప్పేసి ప్రార్థన చేస్తాను. కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 1 నుంచి నిదానంగా చదువుతాం. కీర్తనల గ్రంథం 91 1 నుంచి చదవండి అమ్మా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోటయు, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఏ ఊరి? వేటగాని ఊరి. ఏ ఊరమ్మా? వేటగాడు. వేటగాడంటే అమ్మే ఎవరమ్మా? అపవా. వాడు ఏ ఊరు వేసాడు? మీకు ఒకసారి చెప్పా కదా చాలాసార్లు. హబక్కూకు గ్రంథం 1 అధ్యాయం తర్వాత ఇంటి పని చదువుకుని 13, 14, 15 వచ్చిన ఏముంది? వాడు గాలం వేసి మనుషులందరినీ లాగుకుంటున్నాడంట. గాలం వేసాడంట. ఆ గాలానికి ఏం పెట్టాడు? ఎర. ఈరోజు క్రైస్తవులకు లోకాశలను ఎరగడితే వీళ్ళు గాలానికి చిక్కుకున్నారు. ఏమనుకుంటారు? పొయ్యి వస్తానన్నాడు. చేప చిక్కుకున్న తర్వాత వస్తుందా? పొయ్యి ఎమ్మటి వస్తానంటారు. పొయ్యి వస్తారక్క. చేప గుచ్చుకున్న తర్వాత తీయాలంటే ఏం కావాలి? ఆ చేపని గట్టికి ఇచ్చినప్పుడు లోపల నుంచి కొద్దిగా మాంసం గొడుగుడు వచ్చి నెత్తురు వస్తుంది. అలాగే మీరు వాటిని ఇరుక్కున్న తర్వాత బయటికి రావాలంటే ఏదో కొద్దిగా నష్టపోవాల్సిందే. ఏమి నష్టపోకుండా బయటికి రాడు, ఏదో కొద్దిగా నష్టపోవాల్సింది. వేటగాని ఉరిలో నుండి అంటే అపవాది ఉరిలో నుంచి నేను తప్పిస్తాను. వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను. ఏ తెగులు అంటే ఇది? నాశనకరమైన తెగులు అంటే చెప్పాలి మీరు. త్వరగా చెబితే త్వరగా పంపించుకుందాం. నాశనకరమైన తెగులు అంటే కుష్ఠరోగమా, ఎయిడ్స్ వ్యాధి, కరోనానా? మరి ఏది నాశనకరమైన తెగులు అంటే తెలుసా? నాశనానికి ఎప్పుడు పోతాడు మనిషి? అది పాపం అనే తెగులు. అది ఎక్కడ పట్టుద్ది? ఆడ పట్టింది తెగులు. ఇంకా బయటకు వస్తుందా? కనపడుద్దా? చూడటానికి బాగానే ఉన్నాడు, ఈడికేమిరా మంచిగా పట్లు వేసుకున్నాడు, పాస్టర్ గారు టిప్ టప్పుకున్నాడు. లోపల పుట్టింది ఒక పుండు. ఊరేం చేస్తారు? దావీదు నువ్వు అనుకున్నారా? పైన తిరుగుతుంటే లోపల పుట్టింది ఒక పుండు. బచ్చబా మీద కోరిక చెచ్చుకున్నాడు పెద్ద తెగులు. ఈ తెగులు పోవాలంటే ఎన్ని రోజులు పట్టిందో. ఈ రోజు మనిషిలోనికి తెగులు వస్తుంది. పాపం అనే రోగం అనే తెగులు. ఈ తెగులు పైన అయితే సబ్బుతో కడుక్కుంటే పోద్ది, కానీ లోపల పుట్టింది కాబట్టి వాక్యంతో కడుక్కుంటే పోద్ది. నువ్వు వచ్చి ఏడ వాక్యం వింటే నువ్వు బాగుపడతావని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు. అసలు బాగుపడేది నిన్ను. ఏంది నిద్రపోతావు అంటే ఏందన్నా వచ్చి కూకాన నిద్ర పల్లె వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది? వాక్యం ఎక్కడ లోపల పోయి కడిగేస్తుందమ్మ. చిన్నపిల్లలు ఉంటారు కదమ్మా, మీకు అందరు చిన్నపిల్లలు ఉంటారు తెలుసు కదమ్మా. చిన్నప్పుడు జబ్బు రాగానే డాక్టర్ అంటాడు ఈ టానిక్ 2 మూతలు, ఉదయం 2 మూతలు, సాయంత్రం. వాడు ఎంత మారం చేస్తాడమ్మా నేను మింగనని. మీరు ఎందుకు బలవంతంగా మింగెత్తారు? అది మింగితే లోపల పోతే జబ్బు పోదు.
ఈ వాక్యం లోపల పోతే మీకున్నటువంటి ఆ తెగులు అనేది పోద్ది కాబట్టి ఇది పోనీయకుండా ఆపేశాడు ఈరోజు. అందుకే ఎక్కడికి పోయినా చూడండి, ఎక్కువ పాటలకు 2 గంటలు అంటాడు, ఆరాధన 1 గంట అంటాడు, వాక్యం అనగానే సమయం లేదు ఈసారి వాడని చెప్తాను. మళ్ళీ రేపు కూడా అదే పాయింట్, వాక్యం చెప్పనీయదు, అసలు వాక్యం దగ్గరికి రానియదు. ఎందుకంటే మనిషిని మార్చేది ఏంటంట వాక్యమే, మనిషిని బాగు చేసేది వాక్యమే. ఈ వాక్యమే యేసుక్రీస్తు వారు. నాశనకరమైన తెగులు అంటే మీరు ఏదేదో తెగులు అనుకోవద్దు. పాపం అనే తెగులు రాకుండా ఆయన నిన్నేం చేస్తాడంట, రక్షించును, రక్షణ చేస్తాడు. తర్వాత ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది, అది రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న కాలమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీకు రాదు. ఆమేన్. ఎంత గొప్ప మాట మాట్లాడాడు తెలుసా? నీకేముండాలంట, సత్యము. ఎప్పుడైతే నీలో వాక్యం ఉంటుందో ఇక ఏ రోగానికి భయపడవు. ఈరోజు భయం జనాలకు ఎక్కువ నిద్ర కాస్తే గ్యాస్ ట్రబుల్ వచ్చి తొందరగా పోతామంటే ఏం చేద్దాం ఏడండి, నాకు అర్థం కాదు. ఏం చేయాలి, నీకేం చేయాలి, ఎందుకు మూట కట్టుకోవాలి? యేసుప్రభువు ఎప్పుడన్నా రాత్రి పగలు ప్రశాంతంగా నిద్రపోనేటాడు. సువార్త కొరకు మనం ప్రాణాలు అర్పించినా కూడా మనం ధన్యులమే, కాదని చెప్పట్లేదు. రాత్రి తెగులు పగులు కలిగే భయాలు ఇవన్నీ ఏంటంటే ఈరోజు దేని భయపడుతున్నారంటే కేవలం శరీర సంబంధమైన వాటికి భయపడుతున్నాం కానీ ఆత్మ సంబంధమైన వాటికి ఎవరు భయపడట్లా. ఆయన రెక్కలతో నన్ను గొప్పేస్తాడు, నీకేమి కాదు. నేను చెప్తున్నాను, నాకేమి కాదు. ఎందుకంటే నేను ఆయన పనిలో ఉన్నప్పుడు ఆయన నన్ను చూసుకోలేడు, నువ్వు ఆయన పనిలో ఉన్నప్పుడు ఆయన నన్ను చూసుకోలేడు. ఎప్పుడు కూడా చూడలేదు ఏమంటాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడక ఉందువు. నీ ప్రక్క 1000 మంది పడినను, కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నీకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఆమేన్. నిన్నటిదాకా నువ్వు అన్నావు, ఏంది ప్రభు ఇలా జరుగుతుంది, నేను ఇలా ఉన్నా కూడా నా మీదకే వచ్చి కొడుతున్నారు, ఏమనొద్దు. గాంధీజీ అదే చెప్పాడు, అహింస. కొట్టని, ఓర్చుకో, వాళ్ళకే ఇసుగు పెట్టి వెళ్ళిపోతారు అంతే. ఈరోజు గాంధీ జయంతిని ఎందుకు చెప్పుకోగలుగుతున్నామంటే అహింస. ఎవరు చెప్పిన మాట ఏంటే యేసు ప్రభు చెప్పిన మాట పట్టుకొని భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడు. ఈరోజు మనకు అదే చెప్తున్నాడు. ఆయన చేసిన కార్యములను గురించి వివరించేటప్పుడు మనం అదే చేసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు ఓర్పుతో ఉంటే రాజ్యాలను జయించగలవు. ఓర్చుకోవాలి, నీ కుటుంబాన్ని జయించగలవు, నిన్ను జయించగలవు, నిన్ను ముందు జయించాలి. ఈరోజు మనం జయించకపోవడానికి కారణం ఏందమ్మా? ఓపిక లేదు. ఏందమ్మా? పగులు భయము, రాత్రి భయం. ఎందుకు భయాలు? ఎవరితో భయం మీకు? ఎవరు ఏమంటాడు భయం? యేసుప్రభు చెప్పారు కదా, శరీరమును చంపువానికి భయపడక ఆత్మను శరీరమును నరకములు వేసేవానికి. నువ్వు తప్పు చేస్తే భయపడాలి. నీకు 10 సార్లు చెప్తాను, 100 సార్లు తప్పు చేస్తే భయపడండి. నేను తప్పు చేసినా తలంచుకుంటాను. నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం బాగా బతికినప్పుడు నేనేం చెప్తున్నానయ్యా, నలుగురిని మంచి మార్గంలో నడిపిస్తున్నాను, అదే నీ పని. కాబట్టి ఈరోజు మనందరికీ కుటుంబం ద్వారా తెలియజేస్తూ ఒక చిన్న మాట ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలంటే ఆయన చేసిన ప్రతి పనికి చెల్లించాలి. వాటిల్లో మనం ఒక మాట ఏంటంటే ఆయన కార్యములు వివరిస్తాం. ఈరోజు నువ్వు వివరించగలుగుతున్నావు నీ కుటుంబం ద్వారా? మీ అందరికీ చెప్తున్నాను, మీరు అన్ని కుటుంబాలున్న ప్రతి కుటుంబం దగ్గరకు వచ్చి సువార్త చేసి వెళ్ళిపోవాలంటే. మా కాడ కుదరదంటే యేసు ప్రభు వారిని ఈరోజు మా ఇంట్లో ఓపెన్ లేదు వెళ్ళిపోమన్నట్టే. మీరేమి బంగారం పెట్టద్దు, కనీసం పలహారం కూడా తేవద్దు, ఏమి పెట్టాల్సిన పని లేదు. మన సిస్టమ్ ఉంది, అలా పెడదాం. దీనిని బట్టి మీ ఇంటి పక్కల వాళ్ళ స్వార్థం చేద్దాం, వద్దాం అంతే. ఎలా కుదరాలంటే కొన్ని సంవత్సరం చేశాను, కుదరలా, మరలా సంవత్సరం చేతి కుదురుద్ది. చెయ్యాలని తపన మనలో ఉంది, చేయించువాడు ఆమేన్, ఆయన చేయిస్తాడు. ఇలాగ నీ ఇంట్లో వాక్యం చెబితే నీ ఇంటికి కూడా ఆశీర్వాదమే. ఏమన్నాడు? నా దీపము వెలిగించువాడవు నీవే. ఈరోజు ఇంట్లో వాక్యం చెప్తున్నా, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళితో నేను వెళ్ళలేదమ్మా,
కొద్దిగానే ఆలోచించుంటారు. వాళ్ళ కొరకు ఒక తప్పన ఇక్కడ ప్రార్థన, అవును చూద్దాం మంచిదేముంది అనుకున్నారు, వింటారు. వాళ్ళ మనసులు హృదయం తెరిచిన దేవుడు వాళ్ళ హృదయాలు తెరిస్తే వాళ్ళు మారుతారు. కానీ తప్పన పొందాల్సింది మనం. కాబట్టి ఈరోజు మీ అందరూ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు చేసిన కార్యములను గురించి రాత్రింబగులు వివరించటమే మనం చేసిన పని. ఆయన నామం మనకు దూరముగా ఉండనే, యేసు ప్రభు దూరముగా ఉండే కాదు, వాడు కాదు, ఎప్పుడు సమీపముగా ఉంటాడు. నీకు ఆపద వస్తుందని తెలిసి ఆయనే ఆపదకు నీకు మధ్య ఉంటాడు. కానీ నువ్వేమనుకుంటావు, నా మీద పడుద్దేమనుకుంటా, అస్సలు పడనే. మరణము నా మీదకి వచ్చింది అనుకున్నాడు చాలా మంది, నేను చచ్చిపోతాను, అస్సలు నీ దగ్గర కూడా రాదు అది. ఆ ఛాయలు కూడా నీ దగ్గరికి రావు. నా ఇంట్లో డబ్బులు కూడా ఎంత జబ్బు వచ్చింది, ఎన్ని వేలు కావాలి, ఎవరు తేవాలి అప్పులు అనుకున్నా, అస్సలు ఏం కాదు. ఎలా అవుతుంది, కొండ వలె వచ్చింది మంచులాగా తీసారు. నీకెందుకు టెన్షన్? నీకు అవసరం ఏముంది, భయపడాల్సిన పని ఏముంది? చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అది చేయండి, ఇది నేను చెప్తాను. ఏ రోజు మిమ్మల్ని టెన్షన్ పెట్టాను నేను? మీరు అంటారు ఏంటంటే ఏమీ లేదు, దేవుడే ఉన్నాడు, పోదప్ప, దేవుడే చూసుకుంటాడు. అలాంటి తీర్మానం ఎప్పుడు ఉంటుందంటే, ఆయన కార్యములను గురించి ఆలోచిస్తున్నప్పుడే. ఈరోజు ఆయన కార్యములు మీ జీవితంలో ఉన్నాయి. 40 సంవత్సరాలు 6 లక్షల కాల బలాన్ని పోషించిన దేవుడు ఆఫ్టర్ నిన్నెంత 40 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు, ఇంచుమించు 6 లక్షల కంటే 20 దగ్గర 20 లక్షల మంది కాల బలాన్ని పోషించాడు. ఆఫ్టర్ మనమెంతమ్మా? వాళ్ళకి ఏ తెగులు, ఏ ఇబ్బంది ఏమి రానిలా, మనకు రానిస్తాడా? వాళ్ళకి ఎక్కడ కూడా ఆకలితో అలమటే ఎవరన్నా? వాళ్ళకి ఏ రోజు అన్నం లేదా? ఎన్ని ఉన్నాయి ఆఫ్టర్ మనకంతా. కానీ మనం నమ్మక పాడైపోతున్నాం అంతే. కాబట్టి దినమందు ప్రియ సహోదరి సహోదరులారా, చీకటిలో ఉన్న నీకు వెలుగు చేసిన దేవుడు, యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించుకున్న నీవు ఏం చేయాలంటే, నేను ఈ కుటుంబం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్న చిన్న మాట, ఆయన కార్యములను నరులలో వివరించండి. మీరు అంతకు మించి ఏం చేయాల్సిన పని, ఆయన కార్యాలు వివరించాలి. ఎప్పుడు వివరిస్తావంటే, నువ్వు నేర్చుకొని నువ్వు పాటిస్తున్నప్పుడు చెప్తావు. నేను మందు తాగట్లేదు, నేను ఒకరు చెప్పగలను మందు తాగొద్దురా. అదే నేను తాగుతూ పోయి చెప్తూ అని అంటారమ్మా. నేను సినిమాలో చూడట్లేదు, ఇంకొకరు చెప్పగలను చూడొద్దమ్మా. అదే నేను చూస్తూ చూడొద్దంటే నమ్ముతున్నా. అందుకని ఈ రోజు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కార్యములను ముందు మనం నేర్చుకుందాం. మనం చాలా నేర్చుకున్నాం. ఎన్ని నేర్చుకున్నామంటే 100కు 2 నేర్చుకున్నాం అంతే. 98 ఉన్నాయి. 98 ఉన్నాయి. మనం 2 నేర్చుకున్నాం. ఆ 2లో ఒకటైనా ఒకరు చెప్పండి సార్. ఒకవేళ 10 నేర్చుకుంటే 10లో 2 అని చెప్పండి. ఒకవేళ 50 నేర్చుకుంటే 50 ఒకటని చెప్పండి. ఇలా చెప్పటమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఆమేన్. దేవుడి ఇచ్చిన మాటను దీవించును గాక. అందరం కూడా తల వంచితే ప్రార్థన చేసుకుందాం.